బాపట్ల జిల్లా మార్టూరులోని ఆది జాంబవ కాలనీలో ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు డీఎస్పీ చంద్రమౌళి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి మాట్లాడుతూ, మీ ఊర్లలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా లేదా మీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు మీకు అనుమానం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని బైకులు, ఫోన్లు తక్కువ ధరలకు వస్తున్నాయని కొనుగోలు చేయొద్దని, అవి దొంగలించిన వస్తువులు అయితే కొన్నవారు అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీ వాసులందరికీ మార్నింగ్ అండి. అందరికీ నా పేరు చంద్రమౌళి, డిఎస్పీని బాపట్ల డిఎస్పీని. సో ఈరోజు ఈ కాలనీకి ఎందుకంటే మార్టూరు చుట్టుపక్కల గ్రామాల్లో చాలా 2 వీలర్స్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. సరేనా, చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా తక్కువ ధరకు వస్తుంది, 50,000 వస్తువు ఒక 10,000 కదా వస్తుంది అనేసి పేపర్స్ అవి తీసుకోకుండా కొనేస్తున్నారు. ఏమన్నా రికార్డు మీ మీద క్రిమినల్ రికార్డు ఉందంటే గుడ్ మార్నింగ్ సార్. ప్రతి నెలల్లో మేము కార్డినెంట్ సెర్చ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా బాపట్ల సబ్ డివిజన్ తరఫున ఈరోజు మార్టూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఈ ఆది జాంబవ కాలనీని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కాలనీకి ఎర్లీ మార్నింగ్ 5 కల్లా మా సబ్ డివిజన్ స్టాఫ్ అందరం వచ్చాము. కార్డినెంట్ సెర్చ్లో భాగంగా నలువైపులా మేము సిబ్బందిని పెట్టేసి ప్రతి ఇంటి లోపల ప్లస్ బయట చెక్ చేశాము. అదే సందర్భంలో వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సరైన పత్రాలు, ధృవీకరణ పత్రాలు ఉన్నాయో లేవో కూడా వెరిఫై చేస్తున్నాము. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ప్రతి వారము ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క ఏరియాని మేము సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చెక్ చేస్తూ ఉంటాము. దీనివలన ఈ దొంగతనాలు ఏమున్నాయో దాంట్ని ఎక్కువ మంది ఈ 2 వీలర్స్ వాహనాలను వాడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇటువంటి వాహనాలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నాము. దయచేసి నేను చెప్పేది ఒకటే, ఏదో తక్కువ రేటుకి వస్తున్నాయని ఎవరు కూడా సరైన పత్రాలు లేని వాహనాలను కానీ వస్తువులను కానీ ఏదైనా సరే దయచేసి కొనొద్దండి. కొంటే ఎప్పుడన్నా పోలీసు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు మీరు కూడా ఆ నేరస్తుల్లో భాగస్తులుగా మేము భావించి మిమ్మల్ని కూడా కోర్టుకు పెట్టడం జరుగుతుంది. దయచేసి తక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఏ వస్తువులంటే ఆ వస్తువులు కొనొద్దు. సరైన పత్రాలు, ఇదే విధంగా మొబైల్ ఫోన్స్ కూడా చాలా తక్కువ రేటుకు వస్తున్నాయని కొంటున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. ఆ మొబైల్ ఫోన్స్ని యూజ్ చేసుకొని కొంతమంది అఫెన్స్ కూడా చేస్తున్నారు, ఆన్లైన్ అఫెన్స్ కూడా యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ మొబైల్ ఫోన్ ఏదైనా పోతే ఇమ్మీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో దాన్ని ఇన్ఫామ్ చేయండి. మేము వెంటనే ఆ మొబైల్ ఫోన్ని కట్ చేసేసి అది ఫర్దర్గా వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడకుండా చేస్తాము. అదేవిధంగా వేరే వాళ్ళకి యూటిలైజ్ చేసినా సరే మీకు సేఫ్ సైడ్ ఉంటారు. దయచేసి ఇప్పుడు మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ వచ్చింది. ఎవరు మొబైల్ ఫోన్ని వాళ్ళది కానీ వాడినా సరే ఇమీడియట్గా మాకు దొరికిపోతారు. సో మొబైల్ ఫోన్స్ విషయంలో కూడా 2 వీలర్స్ విషయంలో అలాగే ఎనీ వెహికల్స్, ఎనీ ఆర్టికల్స్ తక్కువ ధరలో వస్తున్నాయని దయచేసి ప్రజానికం అత్యాశకు పోయి కొనుక్కోబాకండి, యూజ్ చేయబాకండి. థ్యాంక్ యూ.